హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆర్ఎల్ హెలో వరల్డ్. మీరు చూస్తున్నారు ఆర్ఎల్ హెలో వరల్డ్ ట్రావెల్స్ కంటెంట్. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది మీకోసము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సో నా అన్వేషణ. సో ఈ అకౌంట్ అంటే ఈ యూట్యూబ్ అకౌంట్ గురించి తెలియని వాడంటే ఎవడు ఉంటాడు మన తెలుగులో. అంటే చాలా మందికి పాపులర్ అయిపోయిండు. సో ఏదో విధంగా అది చేసి ఇది చేసి ఏ విధంగా అయిపోయిండు అంటే దేశాలు తిరుగు అమ్మాయిలతో చెట్టపాటాలు వేసుకుంటూ తిరుగుతూ సో ట్రెండింగ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు వచ్చేసి ఏమన్నాడు, సో ఇక్కడ కనిపిస్తుంది కదా మన గుడి గోపురాలు అండి ఇవి. సో మన గుడి గోపురాలపై ఉన్న విగ్రహ మూర్తులు. సో మనం చాలా మంది చూసి ఉంటారు, ప్రతి దేవాలయానికి వెళ్ళండి మీరు, ఎక్కడో ఒక చోట ఒక్క టెంపుల్ దగ్గర అయినా సరే మన హిందూ సంప్రదాయం ప్రకారము సో అగ్ననర్థంగా ఉండే విగ్రహాలు మనకు దర్శనమిస్తుంటాయి. ఎందుకంటే మనకు మన దేశ సంస్కృతిని అంటే ప్రపంచానికి సెక్సువల్ కంటెంట్ నేర్పిందే హిందూ సంస్కృతి, అంటే మన దేశ సంస్కృతి. తప్పు చూడకండి ఎక్కడైనా సరే, ఎందుకంటే ప్రపంచానికి నేర్పింది మనం. సో సెక్స్ విషయంలో అవగాహన ఎలా ఉండాలి అంటే మానవ జీవితంలో సెక్స్ అనేది ఒక పార్ట్. అంటే ఆర్థికంగా సామాజికంగా ఏ విధంగా ఎదుగుతాము అనేది మనం ఎలా నేర్పించుకోవాలి, అంటే సమాజానికి ఏ విధంగా ఉండాలి, అంటే భార్యతో తప్ప వేరే ఏ ఆడదానితో శారీరక శృంగారాన్ని చేయకూడదు అనేది ఒక పద్ధతి, అది ఒక నినాదం అప్పటి నుంచి కూడా. అలాంటి సన్నివేశాలని మనము సో మన గుడి గోపురాల దేవాలయాలపై ఖచ్చితంగా స్టాచ్యూస్ పెట్టారు, ప్రపంచానికి నేర్పించింది. సెక్సువల్ కంటెంట్ ఫొటోస్ ఉన్నాయని ఒకటి చెప్పాడు. ఏమని, సో మీ గుడి గోపురాలపై ఉండే ఆ బొమ్మల్ని ఆ గోపురాల్ని తొలగించండి అని చెప్పారు. సో నేను ఇప్పుడు మొత్తం కూడా ఆల్మోస్ట్ అలాంటి ఫొటోస్ చూపిస్తాను మీకు ఇక్కడ. సో ఇక్కడ నా దగ్గర ఉన్న గుడి గోపురానికి ఈ గోపురానికి మొత్తం కూడా అలాంటి ఫొటోస్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఎలాంటి వస్త్రధారణ కూడా ఉండదు. ప్రతి విగ్రహానికి A to Z బాటం చూపిస్తాడు. అంటే ఏంటికి ఎందుకు చూపిస్తున్నాడు, మన చరిత్ర అనేది మనము పూర్వం నుంచి ఎంతో హిందుత్వం అనేది ఒక 5000 సంవత్సరాల క్రితం నుంచే మనకు చరిత్ర ఉంది. సో ద్వాపర యుగం గురించి కానీ త్రేత యుగం గురించి కానీ మనము సో మన విగ్రహ మూర్తుల్ని కొలుస్తాం. కానీ వాడెవర్రా మనకి చెప్పడానికి. సో ఎక్కడ పడితే ఏది పడితే అది మాట్లాడేస్తాడు. సో సీతమ్మ వారిని అన్నాడు, అలాగే సో ద్రౌపదిని అన్నాడు. సో చెప్తున్న చూడు, గుర్తుపెట్టుకో, సీతమ్మ వారి గురించి అలాగే ద్రౌపది గురించి అన్నారు కదా, ద్రౌపది గారి గురించి. సో త్రేతాయుగము ద్వాపర యుగంలో జరిగిన సన్నివేశాల గురించి కానీ సో అలాంటి విషయాల గురించి కానీ మాట్లాడే ఎవడైనా సరే తప్పు ప్రచారం చేసిన వాడు సో వానికి భూమిపై ఎక్కువ నౌకలు ఉండవు. చాలా మందిని చూసుకోండి, సో రామాయణం గురించి కానీ హనుమంత్ గురించి కానీ అలాగే ద్వాపర యుగం గురించి కానీ కృష్ణుని గురించి కానీ ఎక్కడైనా సరే తప్పు ప్రచారం జరిగిందంటే సో 2 months or 3 months లో ఏదో ఒకటి జరిగి ఉంటుంది వాళ్ళకి. చాలా చెక్ చేసుకోండి కాల్స్ అంటే. సో ఇప్పుడు ఏంటి, మీకు ఇక్కడ ఉండే గుడి గోపురాలకి ఏ విధంగా అలాంటి ఫొటోస్ ఎందుకు వాడతారు, అంటే ఎందుకు విగ్రహాల మూర్తుల్ని ఆ విధంగా ఆవిష్కరిస్తారు అనేది మీకు చూపిస్తాను. సో చాలా అద్భుతంగా ఉంటాయి. మన సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏది ఉండదు. ఆ సమయంలో ఉండే వస్త్రధారణ ఏ విధంగా ఉంటుంది అంటే పూర్తిగా నగ్నంగా, అర్ధనగ్నంగా కాదండి, పూర్తిగా నగ్నంగా ఎందుకు విగ్రహ మూర్తుల్ని ప్రతిష్ఠించారు అనేది మీకు చెప్తాను. సో వాడెవడో చెప్పాడు మన గుడి గోపురాలను కూల్చి కొట్టేయాలని చెప్పాడు వాడు. సో వానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియో నేను చెప్తున్నది. సో అలాంటి ట్రావెల్ కంటెంట్ వాడెవడో దేశాలు చేస్తున్నారు కదా. సో అదే దేశం, మన దేశ గొప్పదనం గురించి ప్రపంచానికి చెప్పండి. ఏంటి మన దేశం సంస్కృతి ఏమిటి. సో ఒక అమ్మాయి వస్త్రధారణ కరెక్ట్ పర్ఫెక్ట్ మెయింటైన్ చేయాలంటే శివాజీ గారిపై సో విచ్చలవిడిగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్పిన ఒక చిన్న కామెంట్, ద్వాపర యుగంలో అమ్మాయిపై అంటే ద్రౌపది చీర లాగినందుకే ద్వాపర యుగం జరిగింది, అంటే యుద్ధం జరిగింది, మహాభారతం జరిగింది. ఇప్పుడున్న కలియుగంలో ఒక స్త్రీకి నువ్వు సరిగ్గా బట్టలు వేసుకోమని చెప్తే సో మహాభారతం జరిగేలా ఉంది ఈ కలియుగంలో. సో అదన్నమాట. సో మీకు ఇప్పుడు మొత్తం కూడా చూపిస్తాను. అంటే ఇక్కడ ఉన్న ఫొటోస్ మొత్తం కూడా చాలా అర్ధనగ్నంగానే ఉంటాయి. సో తప్పుగా అనుకోకండి ఎవరైనా సరే, ఎందుకంటే మీకు చూపిస్తున్నా అంటే ఇక్కడ ఉన్న ఫొటోస్ విగ్రహ మూర్తులు ఎందుకు ఆవిష్కరించారు అంటే మనకు ఎప్పుడో ఎన్నో యుగాల కిందట నిర్మించిన గుడి అయితే కాదు, 15 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన గోపురం ఇది. సో 15 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన ఈ గోపురం మనం ఎంతో సంస్కృతి, మనం ఎంతో డెవలప్ టెక్నాలజీ ఉంది అనుకుంటున్నాం. సో ఆ టెక్నాలజీ ఉన్నా సరే మనకు గోపురాలపై ఈ విగ్రహాలు ఎందుకు ప్రతిష్ఠించారు అనేది మీకు ఇప్పుడు చెప్తానండి. చూస్తున్నారు కదా ఈ విగ్రహ మూర్తులు, ఇలాంటి విగ్రహ మూర్తుల్ని మనము తొలగించాలంటూ ఒకడు కామెంట్ చేశాడు, ఆసంగా కామెంట్ చేశాడు. మీకు ఒకటి తెలుసా, సో 1000 ఏళ్ల క్రితమే మనము మన సంస్కృతిని సో మనం చూసే అంటే మనం చూసే దృష్టిలో లోపం ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నా కదా మనకు 1000 సంవత్సరాల క్రితం నుంచే మనకు ఇలాంటి గోపురాలు ఎన్నో దర్శనాలు ఇస్తుంటాయి. సో ఇక్కడున్న ఫొటోస్ కానీ ఇక్కడున్న విగ్రహ మూర్తులు కానీ సో ప్రతిదీ కూడా అంటే మనము సో విగ్రహాలు తొలగించాలి అని అంటుంటారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము మన హిందూ సాంప్రదాయంలో 1000 సంవత్సరాల క్రితమే ఇలాంటి విగ్రహాలు నిర్మించారు. అంటే అప్పుడున్న కాలంలో ఇలాంటి నగ్నత్వాన్ని అశీలంగా చూడలేదు వాళ్ళు. సో ఒక అర్ధనగ్నపు ఆచారం ప్రకారం మనము అర్ధనగ్నంగా ఉన్న విగ్రహాలను తొలగించండి అంటూ
సో పుకార్లు వస్తున్నాయి. ఒకడు అంటున్నాడు, వానికే ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వీడియో చూపిస్తున్నా నేను. సో ఇలాంటి విగ్రహమూర్తుల్ని తొలగించడం ఒకవేళ దమ్ముంటే సో నీకున్న ఫాలోవర్స్ నీకున్న సబ్స్క్రైబర్స్ తోలుకొనరా. సో నా దేశానికి రా, ఇండియాకి వచ్చేసి సో హిందూ ధర్మంలో ఉండే ఇలాంటి గుడి గోపురాలను సో తొలగించడానికి నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చేసి. సో మీకు ఇంకా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా మీకు. సో అటు సైడ్ అంటే ఈ గోపురం ఇటు సైడ్ కానీ సో ఫ్రంట్ సైడ్ అటు సైడ్ కానీ వెళ్తే ఇంకా అద్భుతంగా ఫొటోస్ ఉంటాయి. మనం ప్రతి దేవాలయంలో లోపలికి వెళ్లే ముందు ఇలాంటి గోపురాలు ఉంటాయి కదా. సో ఇలాంటి గోపురాలపై ఫొటోస్ అర్ధనగ్న ఆకారంలో ఉంటాయి. సో ఇలాంటి ఫొటోస్ ఉండడం వల్ల ఏమిటంటే మనలో కామవాంఛ అలాంటి కోరికలు ఉంటే సో ఇలాంటి ఫోటో చూసి గుడి బయటే అలాంటివి వదిలిపెట్టేసి అంటే మోక్ష మార్గంగా వెళ్ళాలంటే గుడి లోపలికి వెళ్ళి మనం దర్శించుకోవాలి. అంటే భగవంతుని ప్రేరేపించాలి, అంటే మన ఆత్మతో ప్రేరేపించుకోవాలి. అంటే సో కామవాంఛలు అనేటివి గుడి బయట వదిలిపెట్టి వెళ్ళాలి అని సంకేతకంగా మనం గుడి గోపురాలపై ఇలాంటి బొమ్మలు అనేటివి ఆవిష్కరిస్తారు. సో అలాంటి ధర్మాలు తెలియకోకుండా విచ్చలవాడిగా ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేస్తాడు ఎవడు పడితే వాడు కెమెరా ముందుకు వచ్చేసి. ముందు మన సాంస్కృతిక ధర్మాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సో గుడి గోపురాలు కొట్టేసి అంత దమ్ము ధైర్యం ఉంటే వచ్చేసి మనకు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మానవ జీవితంలో సంపూర్ణతను చూపడం హిందూ ధర్మంలో ధర్మ, అర్థ, కామ, మోక్షం అనే 4 పురుషార్థాలు ఉంటాయి. ఇందులో కామం, ఇచ్చులు, ఆంక్షలు కూడా జీవిత భాగమే. గుడి బయట శిల్పాల్లో మానవ కోరికలు చూపించి లోపల దేవాలయాల్లో ఆ కోరికలన్నిటిని వదిలిపెట్టేసి ఆ భగవంతుని దర్శించాలనే సందేశం ఇచ్చారు. సృష్టి మరియు ప్రకృతి గౌరవం, నగ్నత్వం అంటే అశ్లీలత కాదండి. సో ప్రాచీన భారతీయ సంస్కృతిలో శరీరం కూడా దేవునిపై సృష్టి ప్రకృతి సహజత్వాన్ని అంగీకరించడం అనే భావన వలన బలంగా ఉండేది. అందుకే దేహాన్ని దాచాల్సిన పాపంగా చూడలేదు అప్పటి పెద్దలు. సో అపసవ్య దృష్టిని నివారించేందుకు కొన్ని శాస్త్రాల ప్రకారం గుడి బయట ఆకర్షణీయమైన శిల్పాలు ఉండడం వలన మనము మన దేశంలో సో మనసులోని విపేక్షాలు, కామభావాలు సో బయటే ముగిసి మనం గుడి లోపలికి వెళ్ళాలనేది సో మనసు ప్రశాంతంగా మారుతుంది అనేది మన నానుడి. తంత్ర, శైవ, శాస్త్ర సాంప్రదాయాల ప్రకారం మనము కొన్ని ఆలయాలు తంత్ర మార్గాన్ని అనుసరించాయి. సో అందులో శక్తి, సృష్టి, పురుష, ప్రకృతి సమ్మేళనం సో అన్ని పవిత్రమైన భావాలే. సో అవి శిల్పాల రూపంలో వ్యక్తమవుతాయండి. సో పాశ్చాత్య అర్థంతో చూడకూడదు. నేటి కాలంలో మనము చూసే దృష్టి వేరు, కానీ 1000 ఏళ్ల క్రితమే భారతీయుల నగ్నత్వాన్ని అశీలంగా చూడలేదు. అది గుర్తుపెట్టుకోండి. అది జ్ఞానము, తత్వము, జీవన సత్యం భావించారు. సో సారాంశం వచ్చేసి మీకు ఈ గుడి గోపురాలపై ఉన్న అర్ధ నగ్న శిల్పాలు అశీలత కాదండి. సో దేవుడిని అవమానించడం కాదు, జీవిత సంపూర్ణంగా అర్థం చేసుకోవాలనేదే సో సందేశము. సో హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, హిందుత్వాన్ని, దేశ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ఔన్నత్యాన్ని అవహేళన చేస్తూ ప్రపంచ దేశాల గొప్పతనము సో భారతదేశం కంటే ప్రపంచ దేశాలు గొప్పవి అనే ప్రతి ఒక్కటికి చెప్తున్నా. సో నాది హిందూ ధర్మం ఎంతో ఆధ్యాత్మికమైనది, ఎంతో అనుభవమైనది, ఎంతో పురాతనమైనది. సో 1000 ఏళ్ల నాటి చరిత్ర కలిగినది నా హిందూ ధర్మం. సో హిందూ ధర్మం గురించి తప్పుగా ప్రచారం చేస్తే సో ఎవడైనా సరే హిందువుల ముందుకొచ్చి మీ హిందూ సంప్రదాయంలో ఇలాంటి గోపురాలపై అడ్డమైన ఉంటాయని మా ముందుకొచ్చి చెప్పండి. సో మేము వాటికి సమాధానం చెప్పుకోగలం. సో జై హింద్, జై భారత్.